గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో అజీజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణం జరుగుతుంది. ఈ మేరకు డెక్కన్ టొబాకో ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో శనివారం జీజేహెచ్తో ఒప్పందం కుదుర్చుకుంది. పెమ్మసాని మాట్లాడుతూ 6 అంతస్తులతో నిర్మాణం ఉండబోతుందని, 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ 4 ఏళ్లలో ఆసుపత్రిని కార్పొరేట్ కి ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. చివరిగా డెక్కన్ టొబాకో మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తదితరులు పాల్గొన్నారు. సారి జీజీహెచ్ తీసుకుంటే ఇది ఎక్కువగా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక మంచి పేరున్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగులు, దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగులు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. పేదవాళ్ళకి కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున. మీరు ఇప్పుడు ఆ ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి, పిల్లలకి ఉండేది 100 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి. దానికి కావాల్సిన 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంత వెకేట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజున ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా 350 సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీలు. ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోనే ఆపరేషన్ థియేటర్స్ పెట్టి, ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా ఒక మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది. దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి, అంటే ఈ రోజుల్లో ఒక 10 కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి మనం. అంటే 18 కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ 10 కోట్లు మనం ఒకళ్ళకి ఇవ్వలేం. అంటే ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీల మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో మొత్తం వారే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మరో 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండే విధంగా అద్భుతంగా వరల్డ్ క్లాస్గా నిర్మిస్తానన్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇందులో G+5 ఫ్లోర్ 6 ఫ్లోర్స్ ఉంటాయి. దాదాపు 25,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 100 బెడ్స్ వస్తాయి. ఇందులో 85 రెగ్యులర్ బెడ్స్, 15 ఐసీయూ బెడ్స్, అదేవిధంగా 2 ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అదేవిధంగా ఫిజికల్ థెరపీ, ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది. ఇది త్వరలో ఒక నెల రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ఖాళీ చేసిస్తే 1 మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక 18 మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి మరొక్కసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలో అప్ చేసిన నజీర్ గారు, ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. వారిని తీసుకున్నారు. వారికి కూడా నేను మరొకసారి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అతిపెద్ద ఆసుపత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఆరోగ్య ప్రదాయనిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గౌరవ గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుండే ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి అల్యూమినీకి సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన, అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు
వైద్యాన్ని మరింత వెసులుబాటు తీసుకుని వచ్చేటువంటి విధంగా రాష్ట్ర బడ్జెట్లో పెద్ద స్థాయిలో నిధులను కేటాయించడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడే మనందరికి కూడా బొంగరాలబీడు సైటు ఏదైతే 6 ఎకరాల సైట్లో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా ఆప్థమాలజీ కానీ డెంటల్ కానీ అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ని అటు మూవ్ చేయడంతో పాటు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆర్థోకి సంబంధించి ట్రామా కేర్కి సంబంధించి పెద్దలు షఫీక్ గారు ఇచ్చినటువంటి స్పాన్సర్తో అలాగే జిమ్ఖానా వాళ్ళు ఇచ్చినటువంటి ఎంసీహెచ్ బ్లాక్ కానీ అలాగే సర్వీస్ బ్లాక్ కానీ రాజన్న ట్రస్ట్ ద్వారా ఆనాడు అటెండర్స్ కోసం పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఈ కొత్త అధ్యయనానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా తయారు చేయడానికి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అలాగే డిఎంఈ గారు అలాగే డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి ఆసుపత్రిగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి డాక్టర్స్ని కానీ స్టాఫ్లు కానీ మిగతా స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. So today we are come together for this very honorable and very good event where as Deccan Tobacco Group we are donating as part of our CSR activity for construction of a trauma and ortho care center in GGH facility in Guntur. We wish to build a very world class and top-notch block here, and it will be useful for the poor population of ఇది గుంటూరులో ఉన్న జీజీహెచ్ అన్నది గుంటూరులో ఉన్న పేద ప్రజలకి పనికొచ్చే ఫెసిలిటీ కాబట్టి దీనికి మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక ట్రామా ఆర్థో బ్లాక్ కట్టిస్తున్నాం. ఇది ఒక వరల్డ్ క్లాస్ బ్లాక్ ఒక మంచి స్ట్రక్చర్ తయారు చేయాలని కోరుకుంటున్నాం. దీనివల్ల గుంటూరులో ఉన్న ప్రజలకే కానీ కాక మిగతా ఉన్న పక్కనున్న పల్లెటూళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాం.